అనుకున్నా. సరే ఫ్రైడే ఈవినింగ్ మ్యాచ్ ఉంది, బాంబే వర్సెస్ మహారాష్ట్ర, వెళ్ళొచ్చా? ఇంటర్నేషనల్ మ్యాచ్ బాంబే వర్సెస్ మహారాష్ట్ర, అది కూడా నువ్వు చూడటం. బాబా రే నిఖిల్, నువ్వు వెళ్తున్నావా ఆ చిల్లి చంపకలే రాక్ షోకి? క్రికెట్ షో. రాక్ షోనా క్రికెట్ షోనా నిజం చెప్పండి. రింగ్ 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 రింగ్. హలో హలో, నేను రా కొట్టా. ఎవరండి? రే నేను రా. నాన్న చెప్పండి. ఎందుకు ఫోన్ చేసావురా? నాన్న ఫోన్ చేసింది మీరా నేనా? రే నువ్వేరా ఫోన్ చేసింది, మధ్య మరపు ఎక్కువైంది అనుకుంటా. అరే నాన్న మీ పోలికి నాకాటండి నాన్న, నా పోలికి మీకు వచ్చింది. సర్లే కానీ ఏంటో చెప్పు. అరే నాన్న ఫోన్ చేసింది మీరే నాన్న, మీరే చెప్పాలి. ఫోన్ చేసి నువ్వేరా. అబ్బా సరే వినండి, నేను అర్జెంట్ గా ఊరెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఆల్ ఫ్రెండ్ బయటకు వెళ్తూ కాన్సర్ట్ షోకు చూస్తూ నాకు అబద్ధాలు చెప్తున్నాడు. ఏంటి నాన్న మీరు కూడా అని పాడు చేస్తారు? నేనే ఫోన్ చేశాను రా. సరే వదిలే, నాకు టైం అవుతుంది, వెళ్ళిపోతున్నా. బాయ్ నాన్న. అరగంట ఉంటా. నువ్వు తలుపు తీసావరా? సామంతము గల ఎవరికి సామంతము గల సిగ్గు లేకుండా పోతుంది. సామంతము నాకు ఎందుకు నువ్వు ఉన్నాడు ఇప్పుడు శ్రీమంతము మీ అడుగులో సిగ్గులేదు అసలు. పోనీ నా కొడుకులా ఉన్నాడు. అది మా నాన్నలాగా ఉన్నాడే. నాన్న రండి నాన్న రండి. ఏం చేస్తాను నాన్న? ఈ మధ్య జుట్టుకి డై వేసుకొని బ్రింకిల్స్ మార్చుకునేటప్పటికి కనబడట్లేదు నాన్న, ముసలి అయిపోతున్నారు కదా మీరు. నేను ముసలాడు. మీరే నాన్న? మరి ఎవరు? నేను యూత్ 70s. అవునా నాన్న? సరే నాన్న నేను బయలుదేరుతున్నా, టైం అవుతుంది. నా ఆమ్లెట్ ఏందా? ఆమ్లెట్ ఏందా ఇంకా ఫోన్లో చెప్పలా? ఓ నాకు మధ్య మారిపోయింది కదా. సరే నాన్న మా కిచెన్ లో ఉంది, చేసుకోండి సరేనా? అరే 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 ఏంటి నాన్న చెప్పండి, టైం అవుతుంది నాకు. ఆమ్లెట్ ఏరా? కిచెన్ లో ఉంది నాన్న. ఏంటి నాన్న ఇంకా ఫోన్ మాట్లాడుతూ చేస్తున్నారా? మతి మార్పు. సరే నాన్న బాయ్. నిఖిల్ సమ్మన్ బాయ్. ताते राघो से ఏది చదవతయా? పంచాయతీరా పంచరాకు. రాఘో से ఏది చదవతయా? ఏం చేస్తావు? ఇందాక మీ నాన్న, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ताते राघो से ఏది చో తీ 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 బయట తీ. ఇదిగోరా 1000 రూపాయలు. నిఖిల్ రాఘో 1000 రూపాయలు ఇచ్చాను. మరి నాకు ఇక్కడ మేము కూడా ఉన్నాముగా. ఇదిగోరా పండగ చేసుకో. 10 రూపాయలు ఏం చేసుకోవాలి? జుట్టు బిక్కోవాలా? నీకు ఇచ్చినట్టుందా? లాలీపాప్ కొనుక్కోబో. లాలీపాప్ ఎట్లా వస్తుంది రోజులో. క్యారం బోర్డా? మాకు వచ్చినాయి. స్టోరీ కదా, ఎప్పుడు నేర్చుకున్నావు? కామెడీ చేశారు. మా కాలంలో నేను చదువుకునే రోజుల్లో ఆడుతున్నా. మనం చేసిన డాన్ మీద పెట్టేస్తాం. దూకెళ్ళకూడదు, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు నాకు చెప్పకుండా? ఫ్రెండ్స్ తో బయటికి. మీ నాన్న నాకు ఇందాక ఫోన్ చేశాడు తెలుసా? నాకు కూడా చేశాడు తెలుసా? నీకు చేశాడా? అరే ఆగరా, మీ నాన్న నన్ను ఇంట్లో ఉండి నేను చూసుకోమన్నాడు. నన్ను ఏమంటా? నువ్వు వచ్చి నాతో క్యారం బోర్డ్ ఆడు. ఎటు గెలవలే. ముసలాంట నేను ఆడాను. నేను ముసలోండి, యూత్. యూత్ ఫస్ట్. ఓకే చూసావా? ఒక కాయిన్ కూడా తగలలా. అదిగో రెడ్ పోయింది కదా, అయినా 4 కాయిన్స్ ఆడుతున్నారు. మేము అంతే ఆడతాం. ఇగో కవర్ కూడా పోయింది కదా. ఆగురా. ఇంకా నేను కూడా పోతా అబ్బాయి. నిఖిల్ నిఖిల్, ఏంది? మీ నాన్నకి ప్రామిస్ చేశా, ఓడిపోయా గేమ్ లో. కనీసం వెళ్ళకరా కాన్సర్ట్ షోకి. తాతయ్య టీవీ షో చూద్దాం. టీవీ ఏంటిరా? టీవీ తాతయ్య, టీవీ టీవీ ఏంటి టీవీ తాతయ్య. చూద్దాంరా. సిల్లి చంపకలాలు వస్తా తాతయ్య, సిల్లి చంపకలాలు. ఎవడోడు? రాక్ స్టార్ తాతయ్య. రాక్ స్టారా? ఎవడోడు? సిల్లి చంపకలాలు ఆడు. ఆడే రాక్ స్టార్. వాడు చుట్టేసా గడ్డి లాక్కోండి. స్టైల్ తాతయ్య, స్టైల్. మన నిఖిల్ చేస్తాడుగా. అంతే తాతయ్య. బై ద వే పాస్,
ఇతనే మన నిఖిల్ తహతలాడిపోతున్న క్యారెక్టర్. ఇతనే సిల్లీ చంపక్ లాల్. చూడడానికి కొంచెం బిత్తరలాగా ఇతను మన ఏషియాలోనే అతిపెద్ద మ్యూజిక్ కంపోజర్. లే చిరుదీప్ టికెట్స్ తెచ్చావా? చేర్చాడు సరే టికెట్స్ అవి టికెట్స్ మీ టికెట్స్ చూపెట్టి. తీసుకోండి నాకు మీరు పక్కే రండి ఒక నిమిషం. మాట్లాడతాను. ఏమైంది సార్? ఈ టికెట్ చూడు. సార్ ఏమైంది సార్? డూప్లికేట్ టికెట్ ఇది. సార్ వచ్చారు సార్ సార్ ఒరిజినల్ గా పోలీస్ స్టేషన్ వెళ్ళి తెలుసుకుందా పదండి ముందు. సార్ ఒరిజినల్ కదా పోలీస్ స్టేషన్ వెళ్ళి తెలుసుకుందా పదండి. నీకు తెలియక అడుగుతారా? టికెట్స్ ఎక్కడి నుంచి తెచ్చా? అది కూడా తెలియదు నీకు. ఈ మధ్య టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది కదా, అది కూడా ఇంప్రూవ్ అవ్వాలరా. జస్ట్ ఒక టికెట్ కొన్నారా 500కి. ఆ జిరాక్స్ మిషన్ వేస్తున్న టికెట్లు వచ్చింది, అది కూడా తెలియదు అంటారా? మరి ఒరిజినల్ ఏం చేశారు? బ్లాక్ లో సార్. ఎవరైనా ఇంటికి ఫోన్ చేసుకుంటారని చేసుకోవచ్చు. నేను చేసుకోండి బయట. అందుకే ఇలా తయారయ్యో. రా. హలో హలో చెప్పండి టికెట్. ఇక్కడ పోలీస్ కోసం టికెట్ తీసుకున్నారు. పోలీసా? ఎవరా ఎవరా పోలీస్ అంటున్నా? అది కాదు అదే రైల్వే స్టేషన్ అంట. రైల్వే స్టేషన్ స్పీకర్ పెట్టు. సరేనా? అరే రైల్వే స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్. అర్థం కావట్లేదు ఒకసారి చెప్తే. అరే పోలీస్ స్టేషన్ ఏందో మనోడు ఎన్ని కార్యాలు చేశాడు. నువ్వు చెప్తా అన్నయ్య. సరే టికెట్ చెప్పురా. క్యాండిల్స్ నా పాకెట్ మనీ ఓకే సార్ పెట్టేనా ఏం చేస్తాం మనోడు ఎన్ని ఘనకార్యాలు చేసుకుంటాడు. పోలీస్ స్టేషన్ దీని తర్వాత ఇంకొక డాన్స్ ఉంది. డాన్స్ ఉందా ఎవరికి? రాజేష్ మావాడు వీడొద్దు వీడొద్దు. This is a 420 case. అవునా? It is a 420 case. You must have 1000 rupees and bill. సార్ 50 సార్ 50 సార్ 50 సార్ 50 అంతా తీసుకునే వాళ్ళకి కనిపిస్తున్నాను నేను. 500 ఓకే సార్ 50 సార్ According to government rules. సార్ సార్ ఓకే సార్ 250 సార్. మా వాడు వాడిని చెడగొడుతున్నాడు సార్ వీడు. According to government rules. సరే సార్ ఏం చేస్తాం? సరే సార్ వెళ్ళొస్తాను సార్. ఏంటి? వెళ్ళొస్తాను సార్. వెళ్ళి వస్తాను సార్. వెళ్ళేందుకు రావడం సరే వెళ్తాను సార్ వెళ్తా. ఇక్కడ ఫ్రీ ఫుడ్. ఓ సార్ మర్చిపోయాను సార్ మర్చిపోయా. థ్యాంక్స్ సార్. అది ఇక్కడే ఉండాలి. అదే వేరే మొత్తం తీసుకో. సర్లే కానీ మీ నాన్న వచ్చినప్పుడు మొత్తం చెప్పాలి. అదే చెప్తా. అసలు ఏం చూపించాలని వీళ్ళు? చూడు చూడు డింగ్ డాంగ్ డింగ్ డాంగ్. బాగుంటుందేమో. ఓకే పాపా. నేను వచ్చింది సరిపోదా నీకు? సరే నీకు ఎలా ఉన్నావు? మొన్న ఫ్రైడే ఈవినింగ్ నేను ఏదో గరకారం చేస్తుంటా చెప్పు. నాకు క్యారమ్ బోర్డు పడిపోయాడు. క్యారం బోర్డు ఓడిపోవటం పెద్ద విషయం, అది మీరు నాకు చెప్పటం ఏం ఫ్యామిలీ అండి. వెళ్ళి చదువుకోండి వెళ్ళండి. తాతయ్య ఎందుకు అబద్ధం చెప్పాలి? అది ఏం తాత నిజం చెప్పలేదురా? నేనా? నువ్వు నిజం చెప్పడానికి వెళ్ళావు, అది నేను నాకు చూశానా? ఛానల్ రా. కానీ నువ్వు ఎంతైనా నా మనోడువే. నీ మీద నేను అందుకే ప్రేమ చూపించాను. నాకు రెండు, అదే ఒకటి సారీ, అదే ఒకటి తింటాను కూడా. ఏంటది? క్యాటిల్స్. ఈ స్టోరీ మోరల్ ఏంటంటే మీ రిమోట్ నా దగ్గర ఉంది. మీరేంటే ఒకటి ఒకటి పో దివ్యాకి. నన్ను చెప్పండి. ఈ స్టోరీ యొక్క సారాంశం ఏంటంటే మనం తనకి లేదు. అప్పట్లో కూడా మనం దాన్ని మనసులోనే గ్రహించి అదంతా మన మంచి కోసమే గ్రహించాలి. అలానే ఎప్పుడైనా మన టీచర్లు కానీ మన అదంతా మన మంచి కోసం. థ్యాంక్ యూ ఫర్